హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు బోడుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. మనం ఇప్పుడు రాచెరు కట్టపైన ఉన్నాము. రాచెరు వచ్చేసి దాదాపు 43 ఎకరాల చిల్లర. ఇది 43 ఎకరాల చిల్లర చూసుకో కిందికి వస్తుంది ఆ సైడు. మరి చెరువు చుట్టూ ఇండ్లు కంపెనీలు కట్టు జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాయా అంటే, మీకు గతంలో మేము ఎన్నో చెరువులు పెట్టినాము, హైడ్రా కూడా పెట్టినాము. మరి హైడ్రాకి ఇది కనిపిస్తలేదా? మీరు హైడ్రా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి ఇక్కడ మీకు కనిపిస్తలేవా? దేనికోసం? ఉండనుకోలే న్యాయం, లేనుకో న్యాయమా? 43 ఎకరాల చెరువులో ఎఫ్టెల్ కానీ బఫర్ జోన్ కానీ చుట్టూ మొత్తం బిల్డింగ్స్, కంపెనీలు, గుడిసెలు. ఈ సైడ్ చూసుకుంటే కట్ట పక్క పోతే ఒక సెట్ వేసిర్రు, ఎఫ్టెల్ కిందకి వస్తుంది. ఇది పరిస్థితి. మరి ఇవన్నీ మీకు ఎందుకు కనిపిస్తలేవు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు లీడర్లకు కనిపిస్తలేవు? అయినా కూడా మొన్న కొత్త బిల్డింగ్స్ అవుతున్నాయి. ముందు చూసుకున్నట్టయితే చూడండి, జూమ్ చేయండి. ఆ 3 బిల్డింగ్స్ మొన్న కొత్తగా అయినాయి జరిగినాయి. అదే పాటు ముందుకెళ్తే ఆ కంపెనీలు, అటుదికు ఇండ్లు, దాదాపు ఒక 20-25 ఎకరాలు మొత్తం కబ్జానే. 43 ఎకరాలల్లా దాదాపు 25 ఎకరాల చిల్లర కబ్జా జరిగింది. ఎంత మిగిలినాయి అంటే నీకు 10-15 ఎకరాలు కూడా మిగిలేదు. ఇది పరిస్థితి. మరి ఇట్లా ఉన్నప్పుడు ఇక ఖాళీలు మునుమంటే మునిగా ఎందుకు మునిగాయి? ఖాళీలు ఎందుకు మునిగాయి? మీరు ఎక్కడెక్కడనే కబ్జా చేసుకుంటూ పోతుంటే, మీరు సరైన ఇల్లు కట్టుకుంటూ పోతే ఖాళీ మునగపోతే ఏం మునుగుతాయి కదా, బరాబర్ మునుగుతాయి. కావున ఇది దీనిపైన సరే చర్యలు తీసుకోవాలి. ఎఫ్టెల్ ఎఫ్టెల్ కానీ బఫర్ జోన్ కానీ మీరు హైడ్రా తీసుకొచ్చారు కదా, దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఈ రెండోసారి వీడియో తీసుడు ఏ మాత్రం వాళ్ళు పట్టించుకుంటూ జరుగుతలేదు. మళ్ళీ మేము చెప్తున్నాము, 43 ఎకరాల చిల్లర ఉంటుంది అయ్యా, 25 ఎకరాల దాకా కబ్జా జరిగింది. చుట్టూ మొత్తం బఫర్ జోన్ ఇల్లు కట్టిరు, బిల్డింగ్స్ కట్టిరు. దీనిపైన చర్యలు తీసుకోవాలన్నట్ట. మరి కొంచెం ముందుకెళ్ళి చూసుకుందాం. మనం ఇంకా మధ్యలోకి వెళ్దాము. అట్లా పరిస్థితి మనం ముందు ఇంతకుముందు మనం అక్కడ చూసాం కదా, ఆ చివరి చూపెట్టిన బిల్డింగ్స్ అని. ఇప్పుడు ఈ మధ్యలో బిల్డింగ్ చూడండి, ఒకసారి జూమ్ చేయండి. అది కొత్తగా కట్టిన బంగ్లాలు, ఈ గుడిసెలు, ఇవన్నీ కూలగొడుతురు కదా. మరి దీన్ని యాక్షన్ తీసుకోరా? మరి కేకే న్యూస్ ఎన్నోసార్లు దీనిపైన మేము స్పందించినాము, వీడియో చేస్తున్నాము, గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతున్నాము. అధికారులకు ఎందుకు కనిపిస్తలేదు? ఇక్కడున్న నాయకులకు ఎందుకు కనిపిస్తలేదు? అంటే మీకు ఈ రకంగా మీరు కబ్జా చేసుకుంటే ఎలా అవుతాయి పనులు? లేకపోతే పద్దు లేకుండా బఫర్ జోను, ఎఫ్టేలు, అలాగే చూసుకున్నట్టయితే పార్కు జాగాలు ఏది విడిచిపెడతలేరు. కాబట్టి వర్షాకాలం మొత్తం కాళ్ళు మునిగిపోతాయి. మేము ఎన్నిసార్లు పెట్టినా కానీ కొంతమంది నాయకులు అంటారు, మీకేమవుతుంది, చూసి ఉండాలని మాట్లాడుతున్నారు కొంతమంది. చూసి ఉండనట. చూసి ఉండడానికి మేము కేకే న్యూస్ ఉండదు. బరాబర్ చూపిస్తుంది. న్యాయమైంది, అన్యాయమైనది దృష్టికి తీసుకుపోతుంది, గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతుంది, ప్రజల దృష్టి తీసుకుపోతుంది, నాయకుల దృష్టి తీసుకుపోతుంది. దానిపైన మేము లీగల్గా కానీ, ఎందుకంటే ఎవిడెన్స్ అనేది మాట్లాడా ఈ మధ్య మాట్లాడుతారు కూడా నాతో కొంతమంది ఫోన్ చేసి, చూసి చూడకుండా అన్నట. మరి అందరు రిపోర్టర్ లాగా మేము కాదు. కేకే ఛానల్ అనేది అందరు రిపోర్టర్ లాగా అందరి ఛానల్ కాదు. మేము చూసి చూడకుండా చూపిస్తూనే ఉంటాను నేను. నా పనే ఇప్పుడు వర్షం ఎక్కువ అయితే ఇక మొత్తం ఇళ్ళలో ఎటు పోతాయండి? అల్లకే పోతాయి. ఇది పరిస్థితి. మేము మీ దృష్టి తీసుకొచ్చినప్పుడు దానిపైన మీరు గతంలో కూడా చాలా చర్యలు చేసినాము, వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి హైడ్రా దృష్టి తీసుకుపోవాలని దీనిపైన స్టోరీ చేస్తున్నాము. దీని సరైన చర్యలు తీసుకోవాలి. కావున చెరువులు కాపాడాలి. కాబట్టి హైడ్రా అనేది మంచిగా పెట్టారు, అది మంచి పద్ధతి చెరువుల మీద. ఎందుకంటే కబ్జాలు అవుతున్నాయి. తెలంగాణ స్టేట్లో ఎన్నో కబ్జాలు జరిగినాయి. కాబట్టి 1000 ఎకరాలు 100 ఎకరాలు కబ్జాలు జరిగిన కాలేజీలు కానీ, హాస్టల్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ ఈ రకంగా కబ్జాలు జరుగుతున్నాయి చెరువులనే. మరి అదే ప్రకారం మనం రాచెరువు కూడా ఒక 25 ఎకరాల దాకా కబ్జా జరిగింది. ఇవంతా కాపాడడానికి కూడా హైడ్రా దీని మీద స్పందించాలి. హైడ్రా అనేది మరి చెరువు అంటారు కాబట్టి ఇవాళ మూసి మీద మేడబడ్డారు. మరి మూసి కాదు సారు,
మరి ఇటువంటి పెదవ చర్యల మీద జర మీరు దృష్టి తీసుకొస్తున్న దీని మీద మీరు చర్యలు తీసుకోరి. మా ఛానల్ చూస్తున్నప్పుడు కేకే న్యూస్ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.